ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మన ధ్యానాన్ని ఆరంభించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకొని మన ధ్యానాన్ని ఆరంభించుదాం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పన మునుపు నడుచుకుంటుంది. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. బలపరచండి, కృపను అనుగ్రహించండి. వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. కేవలం నీ మాటలే ప్రభా పలుకున్నట్లు నా పెదాలు తెరవండి. వ్యర్థమైన ఏ ఒక్క మాట నా నోటి నుంచి రాకుండా నా నోటికి కాపుదల దయచేయండి. కృపను అనుగ్రహించమని, సహాయం చేయమని, ఆత్మ నడిపింపుతో నీ మహిమ కొరకే వాడుకొని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనం గత దినాల్లో ఈ ప్రభు ధర్మంలో ఉన్నటువంటి ఒక 3 ధర్మాలు మనం చూస్తూ వచ్చాం. విధేయత ధర్మం అని, తర్వాత పరిచర్య ధర్మం అని, యాజక ధర్మం. ఇప్పుడు యాజక ధర్మంలో మనం 5 విషయాలు ధ్యానిస్తున్నాం. అందులో 3వ విషయానికి వచ్చాం. మొదటి విషయము యాజకుని వ్యక్తులు, రెండోది యాజకుని విధులు, మూడోది యాజకుని యొక్క వస్త్రాలలో మనం చూస్తూ ఉన్నాం. చాలా కఠినమైనటువంటి బైబిల్ పఠన తరగతిలో చాలా క్లిష్టమైనటువంటి విషయాలు మనం చూస్తూ వచ్చాం. అందులో ఇప్పటి వరకు యాజకుని యొక్క వస్త్రాలలో ఉన్నటువంటి 7 మనం ఇదివరకే 4 ధ్యానిస్తూ వచ్చాం. మొదటిది న్యాయ విధాన పథకము, రెండవది ఏఫోదు, మూడవది నిలువుటంగి, 4వది విచిత్రమైన చొక్కాయి. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట మీద మన ధ్యానాన్ని కొనసాగిస్తాం. అది విచిత్రమైన దట్టి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. చూడండి, విచిత్రమైన దట్టి కూడా యాజకుడు ధరించవలసిన ప్రతిష్ఠిత వస్త్రాలలో ఒకటే అని గమనించాలి. ఇది ప్రతిష్ఠిత వస్త్రమే. అయితే ఈ యొక్క దట్టిని ఆయన చెప్తా ఉంటాడు, అయ్యా మరి దట్టిని ధరించమన్నావు ప్రధాన యాజకుడిని, అయితే అతను ఈ యొక్క దట్టిని ఎలా ధరించాలి? లేవీకాండము 16వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతున్న మాట ఒకసారి చదవండి. లేవీకాండము 16వ అధ్యాయం 4వ వచనం. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననార లాగులు తొడుక్కొని, అదిగోండి సన్ననార దట్టి తొడుక్కుని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అయితే అవి ఎప్పుడు ధరించాలట? అవి ప్రతిష్ఠిత వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహమును కడుక్కొని వాటిని వేసుకోవాలి. కడగబడకుండా ప్రతిష్ఠిత వస్త్రములు ధరించటానికి లేదు అనే మాటను మనం గమనించాలి. వాటిలో ఒకటి ఏంటంటే సన్ననార దట్టి. ఈ సన్ననార దట్టి మనకి చాలా విషయాలు జ్ఞాపకం చేస్తుంది. అందులో ఈరోజు మన భాగంలోని ఏమిటి ఈ యొక్క యాజకుడు ధరించినటువంటి ఈ విచిత్రమైన దట్టిలో ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి ఆత్మీయమైన పాఠాలు ఏంటి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ విచిత్రమైన దట్టిలో దేవుడు చాలా సంగతులు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి వాటిని చూసుకుంటూ మనము ఈ యొక్క విచిత్రమైన దట్టి గురించినటువంటి ధ్యానాన్ని మనం ఈ రోజుతో కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ వీక్లో మనం విచిత్రమైన పాగా గురించి చూసి ఆ తర్వాత ఆ పాగా మీద ఉన్న బంగారు రేకును కూడా మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే తప్ప మనకి ఇవి అర్థం కావు. అందుకే ఒక్కొక్క మాటని కూడా మనము ధ్యానపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనం ధ్యానిస్తాం. రండి, మన ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి విచిత్రమైన దట్టి? నిర్గమకాండం 39వ అధ్యాయము 29వ వచనం. నిర్గమకాండం 29:39. చదువునానా. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అహరోనుకును సన్ననార చొక్కాయలను, సన్ననార పగాలను, అందమైన కుల్లాయలను, పేనిన సన్ననారి లాగులను, నీల దోమర రక్తవర్ణము గల చూడండి పేనిన సన్న నారతో బుట్టా పని అయిన నడికట్టును
చేసేది. ఈరోజు నడికట్టును గురించి మనం ధ్యానిస్తున్నాం. దానినే దట్టి అంటారు. దానిలో ఏం రాశాడు? నిర్గమాకాండంలో మనం ఇందాక చూసినాం కదండి. ఏం చూసాం? 28వ అధ్యాయం, నిర్గమాకాండం 28వ అధ్యాయంలో 4వ వచనంలో కొంచెం చదివి పెట్టండి. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి. అదిగోండి, దట్టి అన్నా నడికట్టు అన్నా ఒక్కటే. కాబట్టి కొన్ని పదాలు మనకి తెలుగు చాలా చక్కగా తెలియాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్టి అన్నా, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆ మధ్యలో ఒక లాయర్ దగ్గరికి 2 భార్య భర్తలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత, అమ్మా మీరు ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు కూర్చుని వివాహమా అని అంటే, వారిరువురు సమాధానం చెప్పారు. ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాది ప్రేమ వివాహమే, మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి కారణం ఏమిటి అని అడిగితే, అప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఇలా సెలవిచ్చారు. ఏంటంటే, మా ఇద్దరి ప్రేమకి ఒకటే కారణం ఏంటంటే ప్రేమ లేకండి అన్నారు. ఏంటట? మేమిద్దరము కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, దానికి కారణం ఏంటంటే ప్రేమ లేక. తర్వాత మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మీ ప్రేమకు ఆరంభము ప్రేమ లేక అయితే మరి ఎందుకు ఇప్పుడు నా దగ్గరికి వచ్చారంటే, మేము ఇద్దరము కూడా విడిపోవాలనుకుంటున్నాం. ఏమన్నారు? మేమిద్దరం కూడా విడిపోవాలనుకుంటున్నాం. అదేంటి? మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, దానికి ఆరంభం ప్రేమలేక అన్నారు కదా, మరి ఎందుకు విడిపోతున్నారని ఆ లాయరు ఆ ఇద్దరి యొక్క భార్య భర్తలను అడిగితే, అప్పుడు సమాధానం కూడా వాళ్ళు ఇదే చెప్పారు, ప్రేమ లేకేనండి అని చెప్పాడు. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? మరొకసారి చెప్తాను. వారి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కారణము ప్రేమ లేక, ఇప్పుడు విడిపోవడానికి కారణం ప్రేమ లేక. మీకు అర్థమైందా లేదా? ప్రేమ లేక అంటే ఉత్తరం అంటే, నా ఉద్దేశం ఎందుకు చెప్తున్నా ఇక్కడ దట్టి నడికొట్టని ఎందుకు ఇలా చెప్పానంటే, ఒక్క అక్షరము తెలుగులోని ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. ప్రేమ లేక పత్రం, ప్రేమ లేక వారి జీవితాల మధ్యలో ఉన్నటువంటి విశేషణము. కాబట్టి ప్రియమైన వారలారా, దట్టి అంటే ఏంటో, విచిత్రమైనటువంటి నడికట్టు అంటే ఏదో అనుకున్నారు గాక, అందుకు చెప్పడం కొరకు నేను ఇది చెప్పాను. కాబట్టి ఏమిటి నడికట్టు మనకి జ్ఞాపకం చేస్తున్నాను. ఆల్రెడీ నేను చెప్పిన విధముగా మనం ప్రతిసారి కూడా ఒక్కొక్క యాజకుడు ధరించే వస్త్రాల్లో 3 ఆత్మీయమైన సంగతులు మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా విచిత్రమైన దట్టిలో ఒక 3 ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటండి ఈ విచిత్రమైన దట్టి? ఈ యాజకుడు ఎందుకు ఈ విచిత్రమైన దట్టికి అంత ప్రాముఖ్యతనివ్వాలి? ఈ విచిత్రమైన దట్టి ధరించాలంటే ఆ యాజకుడు చక్కగా దేహానంతా కడుగుకొని అప్పుడు ఆ విచిత్రమైన దట్టిని తగిలించుకోవాలి. దట్టి పరిశుద్ధ గ్రంథంలో 3 అద్భుతమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఎందుకు ఈ నడికట్టు విచిత్రమైన దట్టిని ప్రధాన యాజకుడికి చెప్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోమన్నాడు అనంటే, ప్రతిష్ఠిత వస్త్రాలు ఎప్పుడు కూడా ఒక యాజకుడు కడగబడకుండా దేహము ధరించడానికి లేదు. కాబట్టి ప్రియమైన వర్లారు గమనించండి, ఈ నడికట్టు విషయంలో తీసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, దేహము కడగబడాలి. అంటే అర్థం ఏంటి? ఒక యాజకుడు ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించాలంటే, ఈ నడికట్టును ధరించాలంటే ఖచ్చితంగా అతడు దేహము శుద్ధీకరించబడాలి, పవిత్రకరించబడాలి. అప్పుడే ఈ ప్రతిష్ఠిత వస్త్రం ధరించడానికి ఆ యాజకుడు అర్హుడు. ఓ మోషే, నీ అన్న అనేటువంటి అహరోను నడికట్టు ధరించడానికి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలని తండ్రి అయిన దేవుడు మోషేకి ఆజ్ఞాపించినాడు. ఇప్పుడు చూడండి, ఈ విచిత్రమైన నడికట్టి జ్ఞాపకం చేస్తున్న 3 ఆత్మ సంబంధమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఏమిటయ్యా ఈ నడికట్టి జ్ఞాపకం చేస్తుంది? యాజకుడికి 3 ఎందుకు ఉండాలి? ఈ యాజకుడు అంటే మరెవరో కారు, ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తున్నటువంటి, పరిచర్య చేస్తున్నటువంటి నీవు నేను మనమందరమే. మనందరికీ కూడా ఈ నడికట్టు అనేది చాలా 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 ప్రాముఖ్యం. దీన్ని ఎందుకు నడికట్టు అనకుండా విచిత్రమైన నడికట్టు అన్నాడు? అది చాలా చాలా ప్రాముఖ్యం. ఇది నిజంగా విచిత్రమైన నడికట్టే, అన్నిటిలాంటి నడికట్టులు కావు. నడికట్టు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ బెల్ట్. ఏంటట? బెల్ట్ని నడికట్టు లేక దట్టి అని అంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాను.
ఈ యొక్క నడికట్టులో 3 సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను కదా. ఏమిటి ఈ నడికట్టుని జ్ఞాపకం చేస్తుంది? అసలు ఎందుకు ఈ నడికట్టు అనేది ప్రాముఖ్యమే. ఎందుకు ఈ నడికట్టు? ఈ నడికట్టు ఎందుకు అసలు యాక్చువల్ నడికట్టు ఎందుకు అని అంటే, మొట్టమొదటికి ఈ నడికట్టు నడుమునకి కట్టుకొనుటకు. ఏంటట? నడుమునకు కట్టుకొనుటకు. అందుకే దేవాది దేవుడు ఈ నడికట్టు విషయంలో ఎందుకు ఇంత చక్కగా శ్రద్ధ తీసుకున్నాడు చూడండి. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. మనము ఇది చూడాలి. చూసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడుములను, ఇప్పుడు చూడండి, మీ నడుములను ప్రతి పాయింట్ మీరు గమనించాలి. మీ నడుములను, అయ్యా మేము నడుములను ఎందుకు కట్టుకోవాలి? దేని కొరకు కట్టుకోవాలి? ఎందుకు కట్టుకోవాలి? దేనితో కట్టుకోవాలి? ఇంతకీ నడుము అంటే ఏంటి అర్థం? బైబిల్ పరిభాషలో చాలా చక్కటైనటువంటి, ఏ నడుముని కట్టుకోమన్నాడు, దేనితో కట్టుకోమన్నాడు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. చూడండి, ఎందుకు నడుముని కట్టుకోవాలో ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నడికట్టు దేనిని జ్ఞాపకం చేస్తుందో. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి అదిగోండి, మీ మనసు అనేటువంటి నడుమును, నడుము అంటే నడుము కాదు, దేవుని యొక్క పరిభాషలో, బైబిల్ గ్రంథ పరిభాషలో నడుముకి ఇచ్చినటువంటి సూచన ఏంటి? మనసు అనేటువంటి నడుమును కట్టుకోమన్నాడు. బాగా గమనించండి. లూకాసు వార్త 12వ అధ్యాయములో ఏమన్నాడు? మీ నడుమును కట్టుకోమన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో మీ మనస్సు అనేటువంటి నడుమును కట్టుకోమన్నాడు. ఎందుకు సార్? ప్రభువారిని అడుగుదాం. ఎందుకు ప్రభువా మనసు అనేటువంటి నడుమును కట్టుకోవాలి? ఓకే, నడుము కట్టుకుంటామయ్యా. ఎందుకు? దేనితో కట్టుకోమంటారు? తాడుతో కట్టుకోమంటారా? దేనితో కట్టుకోమంటారు? ఏదైనా ప్రత్యేకమైన పరికరం ఉందా? మనసును, నడుమును, మనస్సు అనేటువంటి నడుమును కట్టగలిగినటువంటి ఒక దట్టి ఉందా? నడికట్టు ఉందా బైబిల్లో? ఎస్. ఏమిటి? రండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదివి పెట్టండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యము అనేటువంటి దట్టిని కట్టుకోండి. చాలు. వినారా నీ మాట? మొదటి మాటలో నడుమును కట్టుకోమన్నాడు. ఇంతకీ ఏమి నడుము అంటే మనస్సు అనే నడుమును కట్టుకోమన్నాడు. ఇంతకీ ఈ నడికట్టు ఏ కట్టు అంటే నడుము కట్టుకునేది మనసు అనేటువంటి నడుమును కట్టే నడికట్టు ఏంటి? ఇక్కడ సత్యము అనేటువంటి నడికట్టు. అయ్యా, ఇంతకీ సత్యమైన నడికట్టు మరి నాకు కావాలంటే నేనేం చేయాలి? ఏనా విన్నారేనా? సత్యం అనేటువంటి నడికట్టు ఏ అంగడిలో మనకు దొరుకుతుందా? చెప్పండి, అంగడిలో దొరుకుతుందా సత్యమైనటువంటి దట్టి? ఉదాహరణకి భౌతికమైన బెల్ట్ కొనాలనుకోండి, తాడు కొనాలనుకోండి, ఏం చేస్తాం? అంగడిలోకి వెళ్తాం. అంగడిలోకి వెళ్ళి అయ్యా నాకు నడికట్టు కావాలి ఇయ్యు అంటే వాడిస్తాడు. ఇచ్చేటప్పుడు మనమేమి ఇవ్వాలి? మనము దానికి క్రయము చెల్లించకుండా ఆ నడికట్టు ఎవరు? మనకి ఎవరు? కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం ఇర్మియాతో నాకు ఇర్మియా 13వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి, అదిగోండి అవిసెనార నడికట్టు. అవిసెనార అన్నా సన్ననార అన్నా ఒకటే. ఇంగ్లీష్లో ఒక పదం రాశాడు, లెనిన్ క్లాత్. బాగా గమనించండి, పదాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. నడికట్టు అన్నా, దట్టి అన్నా ఒకటే, అవిసెనారన్నా సన్ననారన్నా ఒకటే. అవన్నీ కూడా లెనిన్ జ్ఞాపకం చేస్తాయి. రండి, లెనిన్ అంటే అర్థం చెప్పాను కదా. అవిసెనార అంటే ఏం చెప్పాను? సన్ననార అంటే సన్ననార అన్న దేనికి సూచన అని చెప్పాను గత బైబిల్ స్టడీలో. ఆమె ధరించుకొనుటకు
సన్ననార వస్త్రములను ఇయ్యబడినవు, అవి పరిశుద్ధుల యొక్క. అది మీరు బైబిల్ స్టడీ, నేను మొదటి జాషువా దాసన్ అవ్వకూడదు. నేను ఎందుకు ప్రకటిస్తున్నానంటే మీరు నేర్చుకుంటున్నారు, ఇంటి దగ్గర తరఫీ చూస్తున్నారు, అభ్యసిస్తున్నారు. బెరయ సంఘము అపోస్తలుడైన పౌలు చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో, పదాలు చక్కగా చెప్తారు. మీ మీద నాకు కోపం అదే, తెలియదని కాదు, అన్నీ చక్కగా తెలుసు, కానీ చెప్పకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, కాబట్టి సన్ననార అనేది పరిశుద్ధుల యొక్క నీతి క్రియలను జ్ఞాపకం చేస్తాయి. రైట్. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ అవిసనార నడికట్టుని ఏం చేయమంటున్నాడు? కొని నీ నడుమును దానిని కట్టుకొనుము. బాగా గమనించండి. ఇప్పుడు నడికట్టు ఇర్మియా వెళ్ళు ఒక దగ్గర అమ్ముతున్నారు, కొనమంటున్నాడు. కొనాలంటే ఏం కావాలి? ఇర్మియాకి ద్రవ్యం కావాలి, ధనము కావాలి, వెల చెల్లించాలి. ఇక్కడ సత్యమైన దట్టుని మనసుకు కట్టుకోవాలంటే దేవుడే చెప్పాడు, నడుము అనేటువంటి మనసుకు కట్టుకో, అది సత్యమైన దట్టే. మరి ఈ సత్యం అనేటువంటి ఈ నడికట్టు ఎక్కడ దొరుకుతుంది? ఏది ఆ అంగడి, ఏది ఆ పొలం, ఏది ఆ ప్రదేశం? అది దేవుని యొక్క మందిరం. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట? ఈ సత్యమైన దట్టి మనకి కావాలి, కట్టుకోవాలి అంటే చెప్పండి, అది దేవుని యొక్క అంగడి అనగా దేవుని యొక్క కొట్టులో అనగా దేవుని యొక్క గుడారము, దేవుని యొక్క స్థలములో, ఆయన నివాస స్థలములో, ఆయన కోరుకున్న స్థలములో అది అమ్మబడతాది. బాగా గమనించండి. అన్న అమ్ముతారా? ఎస్, అమ్ముతారు. దేవుడి నీళ్లు కూడా అమ్ముతాడు. రండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఇది ఆత్మీయమైన సంగతులు కాబట్టి ఆత్మీయంగా మనం తీసుకోవాలి. 55వ అధ్యాయం మొదటి వచనం చదివి పెట్టండి. దప్పి గొనువారులారా నీళ్ల యొద్దకు రండి, ద్రోకలు లేనివారా మీరు వచ్చి. అరే రే, రోకలే లేవు కదా, డబ్బులే లేవు కదా, ధనమే లేవు కదా, మరి మీరు వచ్చి కొని భోజనము చేయడి. అంటే దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటి? భోజనమును కూడా మనం వెలిచ్చి కొనాలి, పాలుని వెలిచ్చి కొనాలి, ద్రాక్షరసాన్ని వెలిచ్చి కొనాలి, నీటిని వెలిచ్చుకొని. ఇవన్నీ ఒకే దానికి సాదృశ్యం. అదేంటంటే దేవుని యొక్క వాక్యం. ఇక్కడ అంటున్నాడు సత్యమైనటువంటి ఈ దట్టిని కట్టుకోవాలంటే జెర్మియా నువ్వు వెళ్ళి అంగడిలోకి వెళ్ళి కొని అది తీసుకొచ్చి నడుముకు కట్టుకోమంటున్నాడు. అయ్యా మరి ఏంటి కొనాలంటే? డబ్బులు అంటే ఇక్కడ వెల చెల్లించడం అంటే నువ్వు క్రయము చెల్లించి దాన్ని సంపాదించాలి. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట? వెల చెల్లించడం అంటే డబ్బులు అంటే క్రయము చెల్లించి నువ్వు ఆ సత్యమైనటువంటి వాక్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అది సంపాదించుకొని నువ్వేం చేసుకోవాలా? కట్టుకోవాలి. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట? యాజకుడా అహరోను, నువ్వు కట్టుకున్నటువంటి విచిత్రమైన దట్టి నడుము కట్టుకోవాలి. ఏ నడుముకి? మనసు అనే నడుముకి. ఏ దట్టిది? సత్యమైన దట్టి. నీకు అది కావాలంటే అంగడిలోకి వెళ్ళి అది తీసుకొచ్చి కనడం. అంటే దేవుడు మాట్లాడేటువంటి ప్రతి మాట అది నీకేమవ్వాలా? నడికట్టుగా మలుచుకొని నువ్వు చెప్పాలి. క్రయము చెల్లించి నువ్వు కట్టుకోవాలి. ఇంతకీ ఎందుకు కట్టుకోవాలయ్యా? దేనికి కట్టుకోవాలి? ఏంటి ఈ యొక్క నడికట్టు మనకు జ్ఞాపకం చేస్తుంది? మొట్టమొదటి నడికట్టు జ్ఞాపకం చేసే మొట్టమొదటి విషయం ఏంటి? దేనికి సూచనగా ఉందంటే చెప్పండి. మొదటిది ఏం చెప్పాను? సత్యమునకు సూచన. ఏంటట? సత్యమునకు. నేను మొదట చెప్పి తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. రెండవది, ఎందుకు నడికట్టు ఈ విచిత్రమైన దట్టిలో ఈ యొక్క నడికట్టు ఏం జ్ఞాపకం చేస్తుంది? కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 65:12. నేను త్వరగా వెళ్తున్నాను, మీరు ఫాలో అవ్వాలి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. అగో అండర్లైన్ చేసుకోండి. కొండలు ఆనందమును, చూడండి, కొండలట ఆనందమును నడికట్టుగా. అంటే ఇప్పుడు నడికట్టు దేనికి సూచన? కొండలు ఆనందమును నడికట్టు. మీరు ఆలోచించండి, కొండలేటి, అసలు దానికి నడికట్టేందుకు? అసలు కొండలు ఎక్కడ ఆనందం చేస్తాయి? అసలు కొండలు ఎలా ధరించుకుంటాయి? ప్రియమైన వారలారా బాగా గమనించండి. ఇంతకీ కొండ అంటే ఏంటి? కొండ అంటే ఏమిటి? కొండ అంటే పర్వతం. కొండ అంటే ప్రతిదానికి మనకి బైబిల్ ఎంత చక్కగా అది మనకి తెలియాలి. రండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదివి పెట్టండి. ప్రకటన గ్రంథం 17:9.
ఇందులో జ్ఞానము కలిగిన మనస్సు కనబడును. అగో ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఇప్పుడు గమనించండి, 7 కొండలకి 7 తలలైనప్పుడు ఒక కొండ ఏమవ్వాలి చెప్పండి? కొండ దేనికి సూచన? తల అంటే శిరస్సు. శిరస్సు అంటే అర్థం ఏంటి? స్త్రీకి పురుషుడు ఏమై ఉన్నాడు? శిరసే ఉన్నాడు. సంఘమునకు శిరస్సు ఏమై ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే దాని అర్థం ఏంటి? తల, శిరస్సు అధికారమునకు సూచన, ప్రభావానికి సూచన, మహత్యానికి సూచన, ఉన్నతమైన స్థితికి సూచన. ఇప్పుడు చెప్పండి, కొండ ఆనందమును నడికట్టుగా ధరించుకొనిచున్నాయంటే ఇప్పుడు ఈ కొండ ఏమై ఉండాలి? కొండ ఏమై ఉండాలి? శిరసై ఉండాలంటే ఎవరది? ఆ ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి ఆ కొండ. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట? మోరియా కొండ ఆయనే, సీనాయి కొండ ఆయనే, రూపాంతరపు కొండ ఆయనే, కల్వరి కొండ ఆయనే. ఇవన్నీ కొండలు మనకు తెలుసు. ఇప్పుడు అంటున్నాడు ఆ కొండ ఆనందమును నడికట్టుగా. ఇప్పుడు రెండో విషయం నేను ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, నడికట్టు మొదటిది సత్యమును జ్ఞాపకం చేస్తే, రెండవది నడికట్టు సంతోషాన్ని జ్ఞాపకం చేస్తుంది. మొదటిది సత్యం, రెండవది సంతోషం. మూడవది చూడండి, మూడో మాట, 3 ఆత్మీయ సత్యాలు చెప్పి నేను ముగిస్తాను. మూడవది ఏం జ్ఞాపకం చేస్తుంది? నడికట్టు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం, అతని నడుమునకు నీతియును, అతని తుంట్లకు సత్యమును. అదుగో మొదటిది నేను చెప్పేశాను. అందులో తుంట్లు అన్న నడుమన్న ఒకటేనండి. మళ్ళీ గమనించండి, ఇక్కడ కొత్త పదం వచ్చింది. నడుము అన్న తుంట్లన్న ఒకటే అన్న. మరి తుంట్లన్న నడుము అంటే మరి వేరువేరుగా ఎందుకు రాశారు? 11వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ వచనం. ఏమండి, నడుముకి తుంటికి ఏంటి డిఫరెన్సు? నడుమునికి తుంటి అంటే నడుముకి తుంట్లకి రెండుకు అవినాభావ సంబంధం ఉంది. నడుము అంటే ఇది చూడండి, ఇది నడుము. తుంటి అంటే అర్థం ఏంటి? యబ్బేకు రేవు దగ్గర యాకోబుకి ఎరగొట్టాడు దేవుడు. ఏంటి? నడుముని, తుంటిని ఎరగొట్టాడు. నడుమునే, ఈ తొడనే ఎరగొట్టాడు. కాబట్టి ఈ దీనికి మధ్య జాయింట్ ఉంటుంది, దీనిని తుంటు అంటారు. కాబట్టి తుంటికి సత్యం ఆల్రెడీ మనం చూసాం నడుముకి. ఇక్కడ ఏమంటున్నాడు? నీతి అనేటువంటి నడికట్టును మీరు ధరించాలి. ఇప్పుడు చెప్పండి 3 విషయాలు. నడికట్టు మొదటిది ఏం జ్ఞాపకం చేసింది? సత్యం. రెండోది నడికట్టు సంతోషమునకు. మూడోది నీతి. నీతి ఏం జ్ఞాపకం చేస్తాను చెప్పండి? ఇది స్వనీతి కాదు, దేవుని నీతి. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? 3 విషయాలు నడికట్టుని జ్ఞాపకం చేస్తుంది. సరే, నేను ఈ మూడిటిలో మొదటి దాని నుంచి మళ్ళీ వస్తున్నాను. ఏంటి మొదటిది? సత్యం అనేది. ఏమండి, యాజకుడు మీరు, నేను, మనమందరము కూడా దేవుని ఇంట్లో పనిచేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, మీకు విచిత్రమైన దట్టి ఉందా అని అడిగితే, అయ్యా ఇంతకీ ఎందుకు కట్టుకోవాలి మేము అని మనం అడిగితే, ప్రభువు వారు సెలవిస్తున్న ప్రాముఖ్య మాట, నడికట్టు సత్యమైనటువంటి ఈ దట్టి 5 కోణాలలో మనం ధరించాలి. సత్యమైన దట్టి అనగా దేవుని వాక్యం 5 విషయాల కొరకు మనము ఈ నడుమునకు కట్టుకోవాలి. మొట్టమొదటి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది దేని కొరకు సత్యం అనేది దట్టి కట్టుకోవాలి. మొదటిది ఇలా రాసుకోనండి, బాగుపడుట కొరకు. మొదటిది బాగుపడుట కొరకు అనగా స్వస్థత కొరకు. రెండు నడికట్టు బంధించుట కొరకు. నడుముని ఏం చేస్తుంది? బెల్టు బంధిస్తుంది. మొదటిది బాగు చేయుట కొరకు, రెండవది బంధించుట కొరకు. మూడోది ఎందుకు అంటే బలపరుచుట కొరకు. మూడవది నడికట్టు ప్రధాన యాజకుడు ఎందుకు ధరించాలంటే బలపరుచుట కొరకు. నాలుగోది ఎందుకు నడికట్టు మనకి చాలా విషయాలు ఇక్కడ ఏం చేస్తుంది? బోధిస్తుంది, బోధించుట కొరకు. నాలుగవది నడికట్టు యాజకుడు ఎందుకు ధరించాలి? బోధించుట కొరకు. ఐదవది ఎందుకు నడికట్టు అంటే భరించుటకు. ఎందుకు? భరించుటకు. 5 మాటలు, 5 ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట ఏంటి? బాగు చేయుట కొరకు. రెండవది బంధించుటకు. మూడవది బలపరచుటకు. నాలుగవది బోధించుటకు. ఐదవది
భరించుటకు. ఈ 5 విషయాలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నది. అంటే సత్యము అనేది దట్టి అయితే ఆ దట్టి ప్రధాన యాజకుడు అనగా దేవుని బిడ్డలు ధరించాలి. అంటే ఖచ్చితంగా అది అంగడిలోకి వెళ్ళి కొనుక్కోవాలి, అంటే క్రైమ్ చెల్లించాలి. అది తీసుకొచ్చిన తర్వాత ఎందుకయ్యా మేము కట్టుకోవాలని అడిగితే ఈ 5 వాటి కొరకు మనం కట్టుకోవాలి. మొదటిది ఏం చెప్పాను? బాగు చేయుట కొరకు. సత్యమైన దట్టి ఎట్లా బాగు చేస్తుంది? ఇప్పుడు అన్నాను, దట్టి దేనికి సూచన? సత్యమునకు సూచన. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యం. మరి ఈ వాక్యమైన సత్యము మనల్ని ఎట్లా బాగు చేస్తుంది? నిజమే కదా, సత్యమైన దట్టి బాగు చేస్తుంది, కట్టుకునేదాం కదా. మరి దాన్ని బాగు చేయడం ఏంటి? ఎస్. ఎందుకంటే ఎందుకు బాగు చేస్తుంది? చూడండి, మనకు తెలిసినటువంటి ఒక మంచి ఉదాంతము లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుంచి 13వ వచనం. విశ్రాంతి దినమున బోధించుచుండగా 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉన్నది. అదిగో ఆమె నడుము వంగిపోయి నడవలేక ఉండెను. చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందమని. చూడండి, విడుదల పొందుమని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాజ మందిరం ఆ స్త్రీని చూచి చెప్పాడు. అంటే అర్థమేంటి? మాట్లాడాడు అంటే అర్థమేంటి? ఆయన వాక్ ద్వారా సత్యమైనటువంటి దట్టి ఆమెకు అనుగ్రహించి ఆ సత్యమైనటువంటి వాక్యాన్ని ఆవిడికి ఏం చేశాడు? ధరింపజేసి వంగిపోయి నడవలేని అక్రమంగా సక్రమంగా లేనటువంటి నడుము ఏమైంది? బాగుపడి చక్కగా నిలబడింది. ఎందుకో తెలుసా? ఆ నిలబడిన వెంటనే ఆమె ఆ ప్రభువారిని అక్కడ రాయబడుతూ వచ్చింది, మహిమపరిచెను. ఇప్పుడు చెప్పండి, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథం 107:20 వచనం. ఆయన అనగా దేవాది దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ప్రియ సహోదరుడా, సహోదరి, స్వస్థతల కొరకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడం కాదు ఇక్కడ. అయ్యా నేను ఎందుకు ఈ నడికట్టు కావాలంటే, ఒక ప్రధాన యాజకుడికైనా దేవుని మందిరంలోకి ఎవరు వచ్చినా కూడా దేవుని వాక్యమే విడుదల అగుటతోడనే వెలుగు మాత్రమే కలగడం కాదు, దేవుని వాక్యం విడుదల అగుటతోడనే మన యొక్క రహస్య పాపములు బయలుపరచడం మాత్రమే కాదు, మన శరీరంలో ఉన్న ప్రతి రుగ్మత, ప్రతి బలహీనత, మనము ఏ బలహీనతలో పడి ప్రభు దగ్గరికి రాలేక ఏ సినిమానో వ్యసనమో ఇష్టానుసారం ఇచ్చకపు మాటలు, బలవంతమైన మాటలు, గాయపరిచే మాటలు, హానికరమైన మాటలు, ప్రభువా దీని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి బలహీనులు ప్రతి సంఘంలో ఉంటారు. అటువంటి వారికి బలపరిచేటటువంటి ఒక అద్భుతమైన నడికట్టు ఏంటంటే వాక్యము అనేటువంటి నడికట్టు. యాజకుడా, సేవకులారా, పరిచారకులారా, మీరేం కావాలో తెలుసా? సత్యము అనేటువంటి దేవుని వాక్యము ద్వారా మీ నడుకట్టులు బిగించుకున్నారా? మీ మనసు అనేటువంటి నడుము బిగించబడిందా? కట్టుకున్నామా అనేది ప్రభువారు అడుగుతున్నటువంటి మూల ప్రశ్న. మొదటిది సత్యమైన దట్టి దేనికంటే మన బలహీనతల నుంచి విడుదల చేసి మనల్ని బాగుపరిచేటటువంటి దట్టి మొదటిది. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, రెండవ మాట ఏంటి? బంధించేది. వాక్యము బంధిస్తుందట. దేనికి బంధించాలి? అయ్యా వాక్యం ఎందుకు బంధించాలి మనల్ని? ఒకవేళ మనల్ని బంధించకపోతే మన పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం చక్కటి మాట 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25:28. చెప్పండి. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సు అనేటువంటి దీనిని అణుచుకొనలేని వాడును. ఏమయ్యా యాజకుడా, నీకు తెలుసా లేదో నీ మనసును కొన్ని సార్లు అణుచుకోలేకపోతున్నావు. దేనికి అణుచుకోలేకపోతున్నావు? చూడండి, ఆ మాటకి ఇంకా కొంచెం కలుపుతాను. ఇట్లా సామెతల గ్రంథం రండి, సామెతల గ్రంథం చూడండి కొన్ని మాట 16వ అధ్యాయం 32వ వచనం చదివి పెట్టండి. సామెతల గ్రంథం 16:32. పరక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకొని కొనువాడు
చూడండి అక్కడేమన్నాడు, పాడైపోయినటువంటి పురము, ప్రాకారము లేక పాడైన పురము ఎలాంటిదో తన మనసును అణుచుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. రెండోది ఇక్కడ ఏమంటున్నాడు, పరక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరచుకోవడం. అంటే అణుచుకోలేని మనసులున్నాయి, స్వాధీనపరుచుకోలేని మనసులున్నాయి, నిలపలేని మనసులున్నాయి. ఇటువంటి వారిని బాగా గమనించండి. అయ్యా నేను అణుచుకోలేకపోతున్నాను, అయ్యా నేను దాని మీద నిలపలేకపోతున్నాను, అయ్యా నా మనసును స్వాధీనపరచుకోలేకపోతున్నాను. దేని నుంచి? ప్రియ సహోదరుడా సహోదరి, నీకు నాకు మనందరికీ తెలుసు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడలేనప్పుడు నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ ఊహలు దేనిని చూస్తున్నాయో, దేనిని స్వాధీనపరచుకోలేకపోతున్నాయో. నేను చూడకూడదు అనుకుంటున్నాను, నిజమే. కానీ నీ కళ్ళు, నీ శరీరము, నీ యొక్క వయస్సు, నీ యొక్క శరీరంలో పనిచేస్తున్న ప్రతి విధమైన శరీర ఇచ్ఛ ఏం చేస్తుందో తెలుసా? నేను ప్రేరేపించినప్పుడు ఏం చేయాలా? చూడాలి, పట్టుకోవాలి, అనుభవించాలి, దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి అనేటువంటి ఈ విధానంలో వెళ్తున్న మన జీవితాల్లో, దేవా నేను అణుచుకోలేకపోతున్నానయ్యా, నా మనసును నా స్వాధీనంలో పెట్టుకోలేకపోతున్నానయ్యా, ప్రతిసారి నేను బలహీనతలో పడిపోతున్నానయ్యా అనుకున్న వారికి ప్రధాన యాజకుడైనటువంటి సత్యమైన దట్టి చేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ప్రభువా ఇగో నాయన నీ వాక్యమే నన్ను బంధిస్తుంది. ఎలా బంధిస్తుందో తెలుసా? కీర్తనల గ్రంథం 119 అధ్యాయం, కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 11వ వచనం, కీర్తనల గ్రంథం 119 11వ వచనం. దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమైనటువంటి సత్యమైన దట్టి నేను బిగించింది. నాకు ఈ సత్యమైనటువంటి ఈ వాక్యము నీ హృదయంలో ఏం చేసిందంటే అది బిగించింది. కాబట్టి ఈ యొక్క హృదయం పాపము చేయాలన్నా, ఈ కళ్ళు పాపము చేయాలన్నా, ఈ నోరు పాపము చేయాలన్నా, ఈ యొక్క మనసు నిన్ను విడిచి బయటికి వెళ్ళి విహరించాలన్నా వాక్యం ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? హృదయాన్ని, ప్రభా నా హృదయంలో ఉందయ్యా, ఆ హృదయం ఏం చేసిందో బంధించింది. కాబట్టి అక్కడి నుంచి ఒక స్టెప్ కూడా ముందుకి వెళ్ళడానికి లేకుండా చేసింది. ఇది రెండు సత్యమైన దట్టి. మొదటిది మనకి ఏం చేసిందంటే బాగుపరిచింది, రెండవది మనల్ని బంధించింది, పాపము చేయకుండా మనసును అణుచుకునేటట్టుగా చేసింది. మనకి శరీరంలో చాలా ఇచ్చలు పుడతాయి, చాలా కోరికలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. ప్రియమైన వర్లరా, ఈ ఒక్కటి నాకు ఎంత భయంకరమైన పాఠం నేర్పించిందంటే, ఆదికాండ గ్రంథం 65 అధ్యాయం 6వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం చూడండి ఎంత చక్కటి మాట. మొదటి వచనం, నరులు భూమి మీద విస్తరణ ఆరంభించినప్పుడు, కుమారులు కుమార్తెలు వాళ్ళు కలిగినప్పుడు, దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారని చూచి తన అందరిలో మనసుకు వచ్చిన వారిని అందరినీ ఎట్లా చేసుకున్నావయ్యా? ఎట్లా చేసుకున్నావు? ఎందుకు మనసు అణుచుకోలేకపోయావు? నువ్వు దేవుని కుమారుడివి. దేవుని కుమారుడు అంటే వాక్యం సెలవిస్తుంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు. అటువంటి దేవుని కుమారులు, నరుల కుమార్తెలు అంటే కయ్యని కుమార్తెలు, దేవుని కుమారులు అంటే షేతు కుమారులు. ఇటువంటి దేవుని ప్రజలు ఎందుకు పనికిరానటువంటి లోకములో ఇచ్చలు విడిగా తిరుగుతూ, లోకానుసారంగా తిరుగుతూ, లోకానుసారమైన ఆలోచనలు, లోకానుసారమైన నటన, లోకానుసారమైన భోగేచ్చలు, లోకాల శరీరిచ్చలు కలిగినటువంటి వారితో ఏం చేస్తున్నారు? చూచిన వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా వివాహము అంటే అర్థం ఏంటి? అదుపు లేదు, మనసును అణుచుకోలేకపోతున్నారు, మనసును నిలపలేకపోతున్నారు, మనసును స్వాధీనపరచుకోలేకపోతున్నారు. అంటే దేవుడు అంటున్నాడు, ఎందుకో తెలుసా? దేవుని కుమారులు అయినప్పటికీ కూడా వారి హృదయంలో దేవుని వాక్యము లేదు. ఆ కారణం చేత ఏమయ్యారు? వారిని నరులను భూమి మీద చేసినందుకు యెహోవా హృదయంలో సంతాపము, దేవుని ఏడిపిస్తున్నామంట. రెండో మాట, సత్యమైన దట్టి ఎందుకు? రెండోది, మొదటిది బాగుపరచుట కొరకు, రెండు బంధించుకోవడం. మూడోది ఏం జ్ఞాపకం చేస్తుంది? బలపరచుట కొరకు. ఎందుకయ్యా? ఎందుకు బలపరచాలి మనం? ఎందుకు బలపరచాలో తెలుసా? అద్భుతమైన మాట. సామెతల గ్రంథం మనస్సు అనేటువంటి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 17వ వచనం. ఆమె నడికట్టు చేత అదిగో నడుమును బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయటం. ఎందుకయ్యా? మోషే ఎందుకు అహరోనుకి నడికట్టును బిగించాడు?
సత్యమైన దట్టిని ఎందుకంటే చెప్పండి, దేని కొరకు? చేతులతో బలముగా పనిచేయట కొరకు. ఈ రోజుల్లో మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది అంటే చాలామంది నడికట్లు లూజ్ అయిపోయాయి. అమ్మా, అర్థమవుతుంది చెప్పిన మాట? మన నడికట్టులు టైట్గా ఉంటే ఏం చేస్తాం? చేతులతో బలముగా పని చేస్తున్నాం. ఏ పనో మన పని కాదు. అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు, దేవుని యొక్క యేసు ప్రభు కార్యాలు చూడడం మానేశారు. మన జీవితంలో మనం ఎంత దేవుని కొరకు పని చేస్తున్నామో, ఒకరు పని చేస్తే ప్రభువా, అందుకే రోమిలకు రాసిన పత్రికలో చాలా చక్కటైన మాట చూడండి. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఏమైపోయింది ఇక్కడ? ఆసక్తి పోయింది. ఎందుకు ఆసక్తి పోయిందంటే మాంద్యులైపోయాం. మాంద్యం ఎప్పుడు వస్తుంది మనకి? ఎందుకు ఆ మాంద్యం వస్తుంది? ఎందుకు ఆ మాంద్యం ఎప్పుడు వస్తుంది? ఆర్థిక మాంద్యము అంటే అర్థమేంటి? డబ్బు లేకపోవడం. ఇక్కడ మాంద్యులు ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే ఆసక్తి లేకపోవడం. ఎందుకు ఆసక్తి లేదు ప్రభు విషయంలో? ఎందుకంటే ప్రభు కంటే మిగతా వాటి మీద ఆసక్తి ఎక్కువైపోయింది మనకి. ప్రభు కంటే ఆసక్తి. అందుకంటాడు ఆసక్తి విషయమై నువ్వు మారు మనసు పొందు. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటే అర్థం ఏంటి ఇక్కడ? దాని అర్థం మనం మాంద్యులు కాకుండా ఉండడానికి కొరకు ప్రభువా, ఒకప్పుడు నా ఆత్మలో ఒక తీవ్రత ఉండేది. ఎంత దూరమైన వెళ్ళాలి, ఎంత పరిచర్య చేయాలి, ఎంత సువార్తను ప్రకటించాలి, ఇతరులకు బోధించాలి, చుట్టుప్రక్కల వరకు బోధించాలి, కొంతమందిని దేవుని మందిరం తీసుకురావాలి. క్షణమైన తీరిక లేకపోతే నేను చుట్టుప్రక్కల వారితో పిచ్చాపాటికి మాట్లాడకుండా నేను, నా భర్త, నా కుటుంబము నైనా మందిరంలో ఉంటాం. లేకపోతే నా బిడ్డలు స్కూల్కి వెళ్ళిపోయినా, నా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయారు, వ్యాపారం వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను. దేవా, ఇగో నాన్న ఈ కార్యం కొరకు, నా కుమార్తె వివాహము, నా బిడ్డలు చదువు కొరకు, నా భర్త మార్పు కొరకు, నా యొక్క బిడ్డలు సరిగ్గా వినడం లేదు, వారి భయభక్తులు నేర్చుకోడు. దేవా, దివారాత్రములు నేను కన్నీరు కార్చి నీ యొక్క సన్నిధిలో గోజాడి అంగలార్చి ప్రభు ఎలాగైనా పొందుకుంటామంట. ఆ తీవ్రత ఈ రోజుల్లో ఆత్మలో లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందరిలో ఇదే పని చేస్తుంది. కారణం ఏంటి తెలుసా? చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. మన జీవితంలో చాలా వరకు ఆసక్తి విషయంలో మాంద్యులైపోయాం. ఆత్మలో తీవ్రత లేక ప్రభువును ముందు ఎలాగైతే సేవించామో ఇప్పుడు అలాగే సేవించడం లే. ప్రియమైన వారలారా, మీరు నేను నన్ను మీరు ప్రశ్నించడం కాదు, మన హృదయంలో దేవుడే మనకి తీర్పురై. నడికట్టుకు బిగిద్దాం, నడికట్టు కట్టుకుందాం. నడికట్టు ఎక్కడ బిగుతుగా లేకపోతే, బిగించకపోతే దేవుని యొక్క కార్యములు మనము బలముగా చేయలేము. మనం బలముగా చేయాలంటే దానియేలు గ్రంథంలో ఒక మాట చెక్కబడుతోంది, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యం. మామూలు కార్యాలు చేయాలి. గొప్ప కార్యాలు చేయాలంటే నీ దేవుడంటూ నువ్వు ఎరిగితే, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా. ఇలా చెప్తున్నాను, దయచేసి ఏమనుకోకండి. నా హృదయంలో భారమును బట్టి ఈ మాట ఖచ్చితంగా చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పి తీరాలి. కొంతమంది స్టేటస్లో నేను ఈ మాట సూటుగా ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి. దయచేసి స్టేటస్లో ఏవి పెట్టాలో అవి పెట్టండి, ఏవి పెట్టాలో అవి పెట్టండి. చాలామంది చాలా మంచి స్టేటస్లు పెడతారు, కొంతమంది చాలా భయంకరమైన స్టేటస్లు పెడతారు. పొరపాటున నేను అడిగితే దాన్ని హైడ్ చేస్తున్నారు. దయచేసి అట్లా చేయకండి. సేవకుని ఎదుట పరిచయం అన్న వాక్యం ద్వారా బోధిస్తారు కదా, వాక్యం ద్వారా నేను మేలు పొందుకుంటున్నాను కదా. నేను అనేది మీరు హ్యాపీ బర్త్డే పుట్టినప్పుడు పెట్టడము దాని గురించి నేను మాట్లాడట్లా, అది విష్ చేయడం అది కొగిదేయండి. చాలా విషయాలు నేను చూడకుండా ఉన్నట్లు నన్ను హైడ్ చేస్తున్నారు. అది ఎవరికో తీసుకున్న వారికి తీసుకునండి. కాకపోతే అన్న లేదన్నా మేము చాలా పారదర్శకంగా ఉన్నాం, ఓపెన్గా ఉన్నామంటే దేవునికి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి మూడవదిగా నేను చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే బలపరచబడాలి. ఈరోజు దేవుని యొక్క పరిచర్య చేయటం కొరకు నీ బలం దేన్ని బట్టి ఆధారపడి ఉంది? వాక్యము ద్వారా నువ్వు బలపరచబడాలి. వాక్యము బలపరచబడాలంటే దేనికి? వాక్యం ద్వారా ఏది బలపరచబడాలి? రెండు ఉన్నాయి మనలో, ఆత్మ శరీరమా. ఆత్మ బలపరచబడాలి. ఆత్మ బలపరచబడాలంటే నాన్న వినండి, ఉదయం తినాలి, మద్యం తినాలి, సాయంత్రం తినాలి కదా. రోజుకు 3 సార్లు మనం తినాలి కదా. మరి దేవుని యొక్క కూటాలకి, దేవుని మందిరానికి ఆదివారం ఒక్కరోజు వస్తే సరిపోతుందా? ఆదివారం 1 గంట ఉంటే సరిపోతుందా? దినము ఏ వాక్యం అంటే అయ్యో వాక్యంలో సమృద్ధి ఉంది,
హెబ్రోన్లో సమృద్ధి ఉంది, దేవుని వాక్య పరిచారకులు ఉన్న విస్తారమైన వాక్యం ప్రకటించబడుతుంది, తీసుకుంటున్నాం వాక్యం. కానీ విచిత్రం ఏంటో ప్రియమైన వారిలో గమనించి, అయ్యా మరి వాక్యం వింటున్నాం కదా, మాలో ఎందుకు ఈ మార్పు జరగడం లేదు, ఎందుకు మారు మనసు రావడం లేదు, ఎందుకు మార్చుకోలేకపోతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? తిండి వలనైనా మత్తు వలనైనా ఐక విచారం వలన మీ హృదయములు మందముగా ఉంటే దేవుని వాక్యం కూడా పనిచేయడానికి కష్టమవుతుంది. తీసుకుందాం. ప్రభా నీ వాక్యం ద్వారా నన్ను సరిచేయ ప్రభా. గత దినాల నుంచి ఈ దినాల వరకు నేను ఎక్కడ పాడైపోయాను, పగిలిపోయాను, పతనంలో ఉన్నాను. దయచేసి నాతో మాట్లాడు ప్రభా. ఈ నడుకట్టు ప్రభా లేకపోవడం చేత నేను బలహీనైపోతున్నాను, బాగుపరచబడలేకపోతున్నాను, బంధించబడట్లేదు నీ వాక్యం చేత. ఇష్టానుసారంగా నన్ను ప్రభా నేను అణిచివేసుకోలేకపోతున్నాను. నా మనసుని కరుణించి ప్రభా అని ప్రభు దగ్గర అడుగుదాం. మూడవది, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను బలపరుస్తుంది, అందుకు సత్యమైన దట్టే కట్టుకోవాలి. నాలుగోది, బోధించుటకు. ఏం బోధిస్తుంది? నడికట్టు ఏం బోధిస్తుంది? మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. ఏం బోధించాలి? చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు క్షమించండి 4వది ఏమిటి? బోధించేది. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనస్సు అని నడుమును కట్టుకోండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1వ వచనం చదవండి. పైనున్న వాటి మీదనే కాక భూ సంబంధమైన వాటి మీద, అదిగో మనసు అనే నడుమును కట్టుకోవాలి. ఇక్కడ వాక్యము సత్యమైన దట్టి ఏం జ్ఞాపకం చేస్తుంది? నీకు నాకంటే బోధిస్తుంది. ఏమంటే బోధిస్తుంది? అయ్యా మనము పరసంబంధమైన వారము, మనం పరలోక సంబంధమైన వారము, మనము మన యొక్క పౌరస్థితి పైన ఉంది. భూ సంబంధమైన విషయాలు చాలా నిన్ను ఏం చేస్తే తొందరపడతాయి, నిన్ను ఆకర్షిస్తాయి, ఆకట్టుకుంటాయి, దాన్ని నీ దగ్గరికి రావాలని ఇష్టపడతాయి. కానీ అంటున్నాడు, నువ్వు నిజంగా క్రీస్తుతో పాటు నువ్వు పాతిబడి ఆయనతో పాటు నువ్వు లేపబడితే, అనగా బాప్తీసం తీసుకొని మారు మనసు పొంది ఆయనతో పాటు పునరుద్ధానపు శక్తిలో నువ్వు ఆయనలో కూడా పాలివాడవైతే నీ భూ సంబంధమైన ఆలోచనలు నీకుండవు, భూ సంబంధమైన తలంపులు ఉండవు, భూ సంబంధమైన ఊహలు ఉండవు, భూ సంబంధమైన మాటలు ఉండవు, భూ సంబంధమైన కోరికలు ఉండవు. ఆ కోరికలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏం చేస్తావు? వాక్యము అనే దాని చేత ఏం చేస్తావు? సమాధి చేస్తావు. అందుకే సత్యమైన దట్టి నువ్వు కట్టుకోవాలి. యాజకురాలారా, దేవుని పరిచారకులారా, సేవకులారా, జాగ్రత్త. మన జీవితాల్లో ఈ నడికొట్టు విషయంలో మనం ఏమాత్రం అప్రమత్తముగా లేకపోతే సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? నడికొట్టును దొంగిలిస్తాడు. వాడు సత్యమైనటువంటి దానిని సత్యముతోనే కోస్తాడు. యేసుప్రభు లాంటి వాడికి దేవుని వాక్యాన్ని ప్రకటించిన వాడు. జాగ్రత్త. 4వ మాట, దేవా నేను పరసంబంధమైన జ్ఞాపకం చేస్తున్నావు. ఈ సత్యమైన దాటి నా యొక్క తలంపులు భూ సంబంధం అయితే ప్రభా, నేను భూ సంబంధమైన కాదు, పరసంబంధమైన ఉన్నాయి ప్రభా. పరసంబంధమైన వాటిని నేను పొందుకోవాలి ప్రభా. ఏం పొందుకోవాలి? చాలాసార్లు మనం ఏమనుకుంటాం? దేవుని కృప కొరకు మనం ఎప్పుడైనా అర్థించామా? దేవుని కృప చాలామంది దేనికి పాపం విస్తరిస్తుందని అందులో నిల్చుంటామా? ఆ కృప మనం చాలామంది అనేక రకాలుగా వినియోగిస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎప్పుడు చెప్పలేని స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను నా దేవుని యొక్క కృపను ఎన్నడూ కూడా వ్యర్థం చేసుకోలేదు. చాలామంది ఎలా వ్యర్థం చేసుకున్నారు? చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. యోధా పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, ఆ మాట ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ మాట చదువుతున్నప్పుడల్లా దేవా ఈ విషయంలో నేను ఉండకూడదు అనేటువంటి విధానంలోకి మనం రావాలి. 4వ వచనం యోధా పత్రిక. ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతకు చాలు. ఎవరు వీళ్ళు? దేవుని కృపను కామాతురతకు ఉపయోగించేవారు ఎవరు? వారు భక్తిహీనులు. భక్తి చేసేవాళ్ళే కానీ సరైన భక్తి లేదు. వాళ్ళు భక్తిపరులుగా చలామణి అవుతున్నారు కానీ భక్తి లేదు, భక్తిపరులుగా కనబడుతున్నారు కానీ భక్తి లేదు, భక్తిపరులుగా మాట్లాడతారు కానీ భక్తి లేదు, భక్తిలాగా చూపిస్తారు ప్రేమని కానీ భక్తి లేదు. దేవుడు భక్తిపరులు ఎవరో, భక్తిహీనులు ఎవరో గొర్రెలు మేకల్లాగా వేరుపరిచినట్టు వేరుపరుస్తాడు రేపు మహిమ సింహాసనం దగ్గర. జాగ్రత్త. ఈ నడు కట్టు దగ్గర మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవా నువ్వు నాకు బోధిస్తున్న ఒకే ఒక మాట, నువ్వు ఇచ్చినటువంటి ఆ పరసంబంధమైనటువంటి ఆ కృపను నా యొక్క కామాతురత అంటే ఇందులో రెండు శరీర సంబంధమైనది మాత్రమే కాదు, నీ ఆలోచనలు దేని మీద? అందుకంటారు పరిసయ్యులు ధనాపేక్ష గల పరిసయ్యులారా అంటాడు. సున్నమ కొట్టిన సమాధులరా. పరిసయ్యులు అంటే ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకులు, దేవుని యొక్క పాండిత్యం తెలిసిన వారు, అంటే సేవకులు, దేవుని బిడ్డలు. వాళ్ళు ఏం చేశారు? దేవుని కంటే, దేవుని యొక్క విషయాల కంటే ఇహలోక సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద మనసు ఎక్కువ ఉంచడం ద్వారా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కాదు, మీరు ఇంకా ఎలాగున్నారు? బ్రతుకుతున్నవని పేరుంది కానీ చచ్చిన వాడితో సమానం. బోధిస్తుంది ఏంటి? సత్యమైన దట్టేటువంటి వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి 4వ తీసుకుందాం. ఏం చేసుకోవాలా? ప్రభా పైన వాటిని వెతకటానికి నీ కృప పైనుంచి
పరిశుద్ధాత్మ పైనుంచి, వాక్యము పైనుంచి. ప్రియమైన వర్లారా, దాని మీద మనం దృష్టి ఉంచుదాం. 5వది ఏం చెప్పి? సత్యమైన దట్టి భరించేది. ఏం భరిస్తున్నాం? సత్యమైన దట్టి నడుము కట్టుకోమన్నాడు. దేనికి? 1 పేతురు రాసిన పత్రిక 4:1 త్వరగా చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక, చూడండి, మీరును అట్టి మనసును, మనసును, ఏ మనసును? అట్టి మనసును. ఏ మనసును? క్రీస్తు శ్రమ పడేటువంటి మనసును ఎలా ధరించుకోవాలి? నడికట్టుగా ఆయుధముగా ధరించుకోవాలి. ఏమయ్యా ఈ నడికట్టు ఆయుధముగా ఎందుకో తెలుసా? లోకములో శ్రమ. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం చదివి పెట్టండి. 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును. అందుకో ఆయుధం కావాలి. ఆయుధం ఎందుకు కావాలి? ఆయుధంలో లోకంలో శ్రమ ఉంది. ప్రియమైన వారలారా, గమనించండి. ఆ శ్రమ వచ్చిన తర్వాత లోకము ద్వారా మనకు వచ్చే ప్రతి శ్రమ ద్వారా ఏమవుతామంటే మన హృదయంలో సమాధానం కోల్పోతాం. అందుకే అంటాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచారు. యోహాను సువార్త 14:1 నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచుడి, కలవరపడకండి. 5వది అన్నిటి మన జ్ఞాపకం చేసేది ఏంటంటే, చెప్పండి, 5వది ఏం జ్ఞాపకం చేస్తుంది? క్షమించండి, భరించేటట్టు మనసునిస్తుంది మనకి. ఏది భరించాలా? లోకములో ఉన్న ప్రతి శ్రమ భరించుదాం. దేని కొరకుదా? అందుకే పాట కూడా మనం ఇప్పుడు పాడుకుంటాం. ఏంటిడా? సహింతును శ్రమలన్నీయు యేసుకై సంతోషము. ఎప్పుడు భరించగలవంటే ఆ శ్రమలు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ శ్రమ పడే మనసు ఆయుధంగా ధరించుకోవాలి. ఆయుధం అంటే కత్తిలా పనిచేయాలి. వాక్యం అనే ఖడ్గం నీ దగ్గర ఉంటే ఎటువంటి లోకపు శ్రమలైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు కదా, నేను పొందబోవు ఆ మహిమ ఎదుట, చెప్పండి, ఈ శ్రమలు ఎన్నదగినవి. ప్రియచెల్లి, తమ్ముడా, మన జీవితంలో భర్త ద్వారా శ్రమలు, పిల్లల ద్వారా శ్రమలు, అక్క చెల్లెల ద్వారా శ్రమలు, అన్నదమ్ముల ద్వారా శ్రమలు, లోకపు శ్రమలు, ఆర్థిక బంధువుల శ్రమలు, అనారోగ్య శ్రమలు ఎన్ని వచ్చినా ప్రభా, రేపు ఆ మహిమ ఎదుట నేను సంతోషించడానికి ఈ అనారోగ్యం కానీ, ఈ బలహీనత కానీ, ఈ భర్త, భార్య, పిల్లలు, ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యం ఏవి కూడా ఎన్నదగిన కాదు. ఇవేంటి ప్రభా, కరువైన, హింస అయినా, వస్త్రహీనత, దరిద్రత అయినా, ఇరుకైన, ఇబ్బందులైన, కష్టాలను ఏదైనా నీ ప్రేమ నుంచి నన్ను ఎడబాపగలదు. అటువంటి ప్రేమ, అటువంటి నడికట్టు, అటువంటి శ్రమ కలిగినట్టు ఆయుధమైనటువంటి మనసును నేను ధరించుకుందుముగాక. 5 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. చెప్పండి. మొదటిది, బాగు చేస్తుంది, బంధిస్తుంది, బలపరుస్తుంది, బోధిస్తుంది, భరిస్తుంది. ఇవి సత్యమైన దట్టి. రెండోది ఏం చెప్పాను? కొండలు ఆనందమును, చెప్పండి, నడికట్టుగా ధరించుచున్నావట. కీర్తన గ్రంథం చదివాం కదరా? చదివామా లేదా? 10 నిమిషాల సమయం ఉంది. చూడండి, ఆ మాట మళ్ళీ చదవండి. 65 చదువునాను. అడవి బీడులు, కొండలు ఆనందమును నడికట్టుగా. ఏమండి, కొండలు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను, బైబిల్లో ప్రతీదీ కూడా చాలా అద్భుతమైనటువంటి పోలికలు దేవుడిస్తాడు. కొండ అంటే ఒక క్రైస్తవుని యొక్క ఆత్మీయ అంతస్తుని జ్ఞాపకం చేస్తుంది. లోయ అంటే ఏం జ్ఞాపకం చేస్తుంది? నీ యొక్క పతన స్థితిని జ్ఞాపకం చేస్తుంది. అయ్యా, నేను లోయలలో వెళ్ళిపోయానయ్యా, పతన స్థితిలోకి వెళ్ళిపోయాను. కొండ మీద ఉన్నారు ఎవరో, మీరు గమనించండి. దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఎక్కడికి రమ్మన్నాడు? చెప్పండి. మోరియా పర్వతం మీదకి రమ్మన్నాడు. మోషేతో మాట్లాడినప్పుడు ఎక్కడికి రమ్మన్నాడు? సినాయ్ కొండ. రండి. రూపాంతరం పొందినప్పుడు యేసుక్రీస్తు ప్రభు, యాకోబు, యోహాను, పేతురు ఎక్కడికి వెళ్ళారు? కొండ మీదకి వెళ్ళారు. అంటే దీన్ని ఏం జ్ఞాపకం చేస్తుంది? ఒక క్రైస్తవుని యొక్క ఆత్మీయ అంతస్తుని జ్ఞాపకం చేస్తుంది. అయ్యా, మరి ఆ కొండ మన ఆత్మీయ అంతస్తు అయితే, మన క్రైస్తవ ఉన్నతమైన జీవితం అయితే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు నడికట్టట ఎలాగుంటుంది? ఆనందమును నడికట్టుగా. అంటే అర్థం ఏంటో తెలుసా? కొండ అనేటువంటి ఆత్మీయ అంతస్తుకి మనం వెళ్ళాలి అంటే, ఎక్కాలి అంటే ఏం కావాలా? నడుముకి ఆనందం అనే దట్టి కట్టుకోవాలి.
ఇలాగెక్కి ఏటి కొండ, ఇంకెంత ఎక్కాలి, ఇంకెప్పుడు వెళ్తాము, ఎప్పుడు సియోను, ఎక్కడది, ఆ వేవేల కొలదైనటువంటి దేవదూతలు ఎక్కడా, ఆ యొక్క హేబేలు కంటే మరి ప్రోక్షంగా పలుకు రక్తం ఎక్కడా, ఆ తండ్రిని దేవుడు ఎక్క, నీతిమంతుల సభ ఎక్కడా, ఆలోచన సభ ఎక్కడా, కెరూబులు ఎక్కడ, శరాపులు, ఇంకా నువ్వు ఎక్కడున్నావు తెలుసా, రూపాంతరం కిందనున్నావు. అప్పుడే మాత్రం నువ్వేం చేస్తావు, 3 మెట్లు కూడా ఎక్కలేదు. ఆనందం రాదే అంటాడు. ఎక్కుతున్న ప్రతిసారి కూడా ఏం చేస్తే కాళ్ళు నొప్పులు వస్తాయి, చేతులు నొప్పులు వస్తాయి, బలం ఉండదు. అప్పుడు అంటాడు కదా, నీ నడుకట్టు కట్టుకునేటువంటి భౌతికమైనది కాదు, ఆనందమనే నడుకట్టుగా భరించాలి. అందుకే దీన్ని ఏమంటున్నాడు తెలుసా, నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, పశువులు శాలలో పశువులు నాకు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, నాకు ఏది ఉన్నా, పెళ్ళయిందండి 10 సంవత్సరాలు పిల్లలు లేరు, సంతోషం, నాకు పెళ్ళిగాల సంతోషం, ఏది ఉండా లేకపోయినా నాకేం లేదండి, రేపొద్దున యేసు వచ్చేస్తున్నాడు, త్వరగా వచ్చేస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలండి. ఇది ఆనందం అని నడుకట్టు. ఎవరు? కొండ ఆ స్థాయిలో, ఉన్నత స్థాయిలో, ఆ యొక్క వెళుతున్నటువంటి ఆ పరిణితులు ఉన్నవారు, దేవా నాకు ఏది ఉన్నా లేకపోయినా ఒక్కరోజు నీతో పాటు నేను సింహాసనం మీద కూర్చుంటాను, నీతో పాటు నేను ఏలుతాను, నీతో పాటు నేను కూడా సంచరిస్తాను ప్రభువా, నాకు అటువంటి గొప్ప స్థాయి ఇచ్చావు ప్రభువా అని ఎవరైనా ఈ ఆనందం అనే నడుకట్టును ధరించుకుంటే వారు కొండలో ఉన్నట్టు. నీకు అర్థమైంది నేను చెప్పిన మాట. రెండోది, కొండ ఆనందమును నడికట్టుగా ధరించుకుంటారు. చాలా నేను ఎక్కువ చెప్పలేను, ఇంకా చెప్పదలుచుకున్నవి కూడా, ఎందుకంటే ఈ మాట చెప్పడానికి నేను 5 నిమిషాల్లో సరే ఈ మాట గురించి కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండం తీయండి. నిర్గమకాండం కొండ అనుభవం మీకు జ్ఞాపకం చేసి తీసుకెళ్తాను. కొండ నిర్గమకాండం 24:13 నుంచి చదవండి. 24:13 నిర్గమకాండం. పరిచారకుడైన యెహోషువ లేచిరి. ఏమి యెహోషువ లేదు, ఎవరు వెళ్ళారు ఇప్పుడు? యెహోషువ వెళ్ళలేదు, దేవుడు అనుమతించడు. కొన్ని ఒక్క మోషే మాత్రమే కొండ ఎక్కాడు. ఎక్కిన తర్వాత రెండవ సందర్భం తర్వాత చదువునా 24:15 మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు చూడండి, కొండకి ఎక్కినప్పుడు ఏం కమ్మింది? ఎవరు వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు లేచారు, మోషే ఒక్కడే ఎక్కాడు. కానీ ఆ కొండని ఏది కమ్మింది? మేఘం కమ్మింది. రైట్. మూడోది తర్వాత 24:16 మూడోది ఏంటి వచ్చింది? మేఘం కమ్మింది. మూడోది మహిమ సీనాయికి వచ్చింది. 3, 4 చెప్పండి. తర్వాత 17 యెహోవా మహిమ కొండ శిఖరము మీద ఎలాగట? మహిమ దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కనులకు కనబడుతుంది. తర్వాత అప్పుడు మోషే ఎక్కడ ప్రవేశించాడు? మేఘములో ప్రవేశించాడు. మేఘం ఏం జ్ఞాపకం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని లోనికి ప్రవేశించినట్టు ఈ మేఘం. తర్వాత చదువునా. కొండ మీదకి ఎక్కాను. ఆ కొండ మీద ఎన్నేమే రేయింబవలు 40 days 40 దినములు ఉండెను. తర్వాత యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, తీసుకొనవలెను. ఎక్కడ చదువుతున్నానన్నా? 25:8 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి 7 ప్రాముఖ్యమైన విషయాలు. చాలా పెద్ద ప్రసంగం కాబట్టి నేను ఒక టూకీగా చెప్తాను. కొండ ఎక్కాడు మోషే. ఎక్కిన తర్వాత మేఘం వచ్చింది. మేఘం వచ్చిన తర్వాత మహిమ వచ్చింది. మహిమలోనికి మేఘము ద్వారా మోషే ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఆది మహిమ అగ్ని రూపంలో ఇశ్రాయేలుకి కనబడుతుంది. కానీ మోషే ఎవరికి కనబడట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, ఇంచుమించుగా 40 రాత్రి పగలు దేవుడితో గడిపాడు. గడిపిన తర్వాత మీరు గమనించారు, మనకు అందరికీ తెలిసి నేను చెప్పడం లేదు, 40 days గడిపిన తర్వాత వచ్చిన ఫలితార్థం ఏంటంటే ఇజ్రాయేలు కొరకు నియమింపబడినటువంటి ధర్మశాస్త్ర పలకలు, ప్రత్యక్ష గుడారపు నమూనా దేవాది దేవుని ద్వారా పొందుకున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తుంది?
కొండ అనుభవం ఆనందం ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే ఆయనతో గడిపితే ఆకలి దప్పులు అర్థమవుతుంది నేను చెప్పిన మాట. యేసు ప్రభుతో మేఘంలోకి వెళ్ళిపోతే, మహిమలోకి వెళ్ళిపోతే, దేవాదేవుడితో గడిపితే ఆకలి దప్పులు ఉండవు. మోషే పర్వతం మీద దిగుతుంటే ఇశ్రాయేలు వారి యొక్క ఆ యొక్క తేజోమయమైన ఆ ముఖాన్ని చూడలేకపోయారు. అరే ఇది ఎక్కడ సాధ్యం? 2 రోజులు కరెక్ట్గా లేకపోతే మొఖాలు గీకలు వాడిపోవా? ఏ మమ్మీలు ఇవి? ఈజిప్ట్ మమ్మీల్లా తయారవ్వా మనవి? చెప్పండి. అట్లాంటి విధానంలో కాకుండా ఇశ్రాయేలు తేరు చూచినప్పుడు మోషే ముఖం అంతగా ప్రకాశించడానికి కారణమైన దేవునితో గడిపి, అంటే దీన్ని ఏ జ్ఞాపకం చేస్తుంటే ఎందుకు అంత ఆనందం ఈ కొండ మీదకి వెళ్ళినప్పుడు అంటే మనం ఆత్మీయ అంతస్తుకు వెళ్ళిపోతున్నప్పుడు మనకు మేఘముతో సహవాసం, మహిమతో సహవాసం, అగ్నితో సహవాసం, దేవునితో సహవాసం, సమయం అంతా దేవునితో ఉన్నప్పుడు ప్రియమైన వర్లారా దేవుని దగ్గర మేము ఏం పొందుకుంటాం తెలుసా? దేవుని మాటలు వినే భాగ్యం పొందుకుంటాం. ఎంతకంటే గొప్ప ఆశ్చర్యమైన, అందుకే ఆనందం. రెండోది ఆనందం. చాలు ఈ మాట లాస్ట్ అండ్ ఫైనల్ 5 నిమిషాలు ఉంది. 3వ మాట జ్ఞాపకం చేస్తున్నాను, రండి. ఆ మాట జ్ఞాపకం చేస్తాం, రండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనము. నీతి అని నడుకట్టు, చెప్పండి, నీతి అని నడుకట్టు, చదవండి ఒకసారి. అతని నడుమునకు నీతి అని, ఆయన తుంట్లకు సత్యమైన నడికట్టు ఉండెను. అంటే దాని అర్థం 3వది నీతినే నడుకట్టుగా ధరించుకోవాలి. నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీతి అనేటువంటి పై వస్త్రమును ధరించడమే కాదు, కానీ నీతి అనేటువంటి నడికట్టు కూడా యాజకుడు ధరించాలి. ఎందుకయ్యా? ఏమి నీతి? ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించిన ప్రతి ప్రధాన యాజకుడు 2 నీతులు కలిగి ఉంటాడు. మొదటిది ఏంటంటే చెప్పండి, స్వనీతి. వెరీ గుడ్. రెండోది దేవుని నీతి. ఈ ప్రపంచంలో దేవుని నీతి ద్వారా మాత్రమే దేవుని దగ్గరికి మనం ప్రవేశించగలుగుతాం, లోపలికి వెళ్ళగలుగుతాం. అది ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక చూడండి ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక, దేవునికి అద్భుతమైన మాట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఏలయనగా చూడండి, వారు దేవుని నీతిని ఎరుగక తన స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతికి, అయ్యయ్యో. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలుకు దేవుని నీతి అర్థమైందా లేదా? వాళ్ళు ఏమనుకున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అనుకున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా నీతిమంతులు అవుతామనుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చలేకపోయారు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆది నుంచి అంతవరకు అంతా కూడా తన శరీరం అందు నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయక్కర్లా. ఏం చేయాలి? ఏ వ్యక్తి అయితే ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడో మన కొరకు పాపం విషయమై మనం దేవుని నీతిగా మార్చబడ్డామో ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే. దేవుని నీతి ఎలా ఇచ్చాడు మనకి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి విషయమునందు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, 22వ వచనం, క్షమించండి. అది యేసుక్రీస్తు నందుల విశ్వాసము ద్వారా, విశ్వాసం మూలమైనదై, మళ్ళీ ఒకసారి చదువు గట్టిగా. అది కొద్దిగా నమ్ము వారందరికీ కలుగు దేవుని. ఇప్పుడు దేవుని నీతి ఎలా కలుగుతుందట? కేవలము నమ్ముట ద్వారా. మనం ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు ఏమని నమ్మాలి మనం ప్రభువారిని? ఏమని నమ్మాలి? నమ్మడం అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి నమ్మినాడంటే అర్థం ఏంటి? దేవుని నీతికి లోబడినామని అర్థం. అర్థమైందని చెప్పిన మాట. ప్రభా, నా నీతి నీ మందిరంలో ప్రవేశించడానికి నాకు యోగ్యత లేదు. ఈరోజు యాజకులమైన నీవు నేను కూడా నడికట్టు అనేటువంటిది, నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుని యొక్క నీతి మనం ధరించుకున్న వారమై, పై వస్త్రము ధరించుకుని నడికట్టు ధరించుకున్న వారమై దేవుని మందిరంలో ప్రవేశించినాడు. దేవా, నీ మందిరమునకు నేను రావడానికి, అడుగు పెట్టడానికి, ప్రవేశించడానికి అర్హత లేని నా జీవితంలో దేవా నీ నీతిని నాకు అనుగ్రహించి, చెప్పండి, ప్రత్యక్ష గుడారములోను అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని దర్శించుటకు నాకు అర్హుడిగా చేశావు ప్రభువా.
ఇది నీతి అని నడికట్టు ధరించడం. 3 విషయాలు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. మొదటిది, నడికట్టు యాజకుడు ధరించింది సత్యమనే దట్టి. 2, సంతోషమైన దట్టి. 3, నీతి అనే దట్టి. ఇటువంటి నీతి అనేటువంటి నడికట్టుని, సంతోషమైన నడికట్టుని, చెప్పండి, సత్యమైనటువంటి నడికట్టుని ధరించుటకు దేవుడు యాజకులు మనల్ని సిద్ధపరిచి తన మహిమ కొరకు వాడుకొనుగాక. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం.